ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విద్యుత్ శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులు కొందరు ఇసుక పాలసీ అంశాన్ని తెరపైకి తెచ్చారు, ప్రస్తావించారు. దాంతో చంద్రబాబు నాయుడు ఒకంత ఆగ్రహం అంటే అసహనానికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు కొన్ని విషయాలు చెప్పారు, అయితే వాటిని ఫాలో అయితే మాత్రం ఆయన చంద్రబాబు నాయుడు చెప్పారు కదా అని చెప్పి డైరెక్ట్గా వెళ్తే మాత్రం ఇబ్బంది పడడం ఖాయం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలా చెప్పారో కానీ ఒకసారి ఏమన్నారో చూద్దాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకే వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకొని తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి తప్పండి, ఏడు కూడా బొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దుల బండి కట్టుకొని తీసుకుపోమండి ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటి అంటే సింపుల్గా ఉచిత ఇసుక ఇస్తామన్నాం, ఇచ్చేస్తున్నాం, దీంట్లో ఇదేముంది, ఇంకా వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఏదో మేమే ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి పోస్తామన్నట్టుగా, దగ్గరుండి ఇల్లు కట్టిస్తామన్నట్టుగా, నేనే వాళ్ళ పొలం పని కూడా చేస్తానన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఆఖరిలో నది వద్ద కానీ కాలువ వద్ద కానీ ఇసుక ఉంటే మీ ట్రాక్టర్ ఉంటే మీరు ట్రాక్టర్ తీసుకొని వెళ్ళండి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండితో వెళ్ళండి, నెత్తిని పెట్టుకొని రాగలిగితే నెత్తిని పెట్టుకొని రండి అంటూ కాస్త అసహనంతోనే మాట్లాడారు. ఎవడు అడ్డుకుంటారు, ఎవరు వద్దన్నారు అంటున్నారు. కానీ ఇది కాదు, ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి మన సొంత ట్రాక్టర్ ఉంటే, సొంత ఎడ్ల బండి ఉంటే నేరుగా వెళ్ళి నదిలోనో కాలువలోనో ఇసుక వేసుకొని వద్దాము అని ఎవరన్నా అనుకుంటే అనవసరంగా కొద్దిగా ఇబ్బందులు పడ్డాము. ఎందుకంటే ప్రభుత్వమే చెప్పింది, ఈరోజు పత్రికల్లో కూడా రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపోల వద్దకు వెళ్ళి ఇసుక కావాలనుకున్న వాళ్ళు డిపోల వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు ఇచ్చి, అడ్రస్ ఇచ్చి, ఆ వెహికల్ నెంబర్ ఇచ్చి, అక్కడ అధికారులు నిర్ణయించిన ఫీజును కట్టిన తర్వాత తీసుకొని వెళ్ళాలని చెప్పారు. అంతేగాని ఎక్కడ నదిలో ఇసుకుంటే అక్కడ డైరెక్ట్గా వెళ్ళి ట్రాక్టర్ తీసుకెళ్ళి తెచ్చుకుందామంటే కుదరదు. అలా అనుకొని ఈరోజు నిన్న కొంతమంది వెళ్ళారు అక్కడికి ఫ్రీ అనేసరికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టన్నుకి కొన్ని ప్రాంతాల్లో 1200, 1300, 1400 కూడా పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో 500, 600 కూడా పెట్టారు టన్నుకి. ఆ బిల్లు, ఆ ధరలు చూసి వెనక్కి వచ్చేశారు. నడుస్తున్నది అది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నారు కానీ నేరుగా మీరు వెళ్ళిపోండి, తెచ్చేసుకోండి, ట్రాక్టర్ ఉంటే నదుల దగ్గర ఉంటే ఎవరు కాదంటున్నారు కానీ అలా చేస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పైగా ఎడ్ల బండ్లలో తెచ్చుకోవచ్చు ఫ్రీ అంటున్నారు, కానీ ఎడ్ల బండ్లకు కూడా వాళ్ళు అక్రమ రవాణా చేస్తున్నారని తెలితే 5,000 రూపాయలు ఫైన్ వేయాలని కూడా చెప్పారు జీవోలో. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు మరి ఎందుకు చెప్పారో కానీ ట్రాక్టర్ ఉంటే పోయి తెచ్చుకోండి అని, అది అయితే ప్రాక్టికల్గా అది కాదు. రూల్ ప్రకారం అయితే, ఇచ్చిన జీవో ప్రకారం అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపోల వద్దకు వెళ్ళాలి. ఇప్పుడు ఓవరాల్గా వస్తున్న విమర్శ ఏంటి అంటే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు. నర్సీపట్నం డిపో కావచ్చు, ఇంకో డిపోలో కావచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టన్నుకు ఎంత వసూలు చేసిందో అప్పుడేది ఇసుక ఫ్రీ కాదు, ప్రభుత్వానికి టన్ను మీద 475 రూపాయలు వసూలు చేసేవారు. అలాంటి టైంలో ఎంత అమౌంట్ పెట్టారో టన్నుకు, ఇప్పుడు ఫ్రీ అంటున్నా కూడా అంతే అమౌంట్ పెట్టారు. మరి ఎందుకు పెట్టారు? ఫ్రీ అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా ఇవ్వకపోయినా కూడా అంత ధర అన్నారు. మీరు ఫ్రీగా ఇస్తున్నప్పుడు ధర విపరీతంగా తగ్గాలి కదా, మళ్ళీ అదే టన్నుకు 1200, 1300, 1400 ఎందుకు ఉంటుంది అన్న ప్రశ్న వస్తుంది. దానికి సూటిగా సమాధానం చెప్పడం లేదు. పైగా కొన్ని ప్రాంతాలకు ఇసుక దూరం నుండి తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి ధర ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అందులో కూడా అర్ధసత్యమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని డిపోల్లో 1200, 1300, 1400 వరకు పెట్టారు దాదాపు. ఆ డిపోల్లో ఆ స్టాక్ పాయింట్ల దగ్గరకంతా ఇసుకని ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వమే తీసుకొని వచ్చి అక్కడ నిల్వ చేసింది. ఇప్పుడు అక్కడి నుంచే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఏమి ఉండదు. ప్రజలకు నిజంగానే ఉచితంగా ఇవ్వాలి అనుకుంటే సరే, రీచ్ల దగ్గర తర్వాత సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం తెచ్చి స్టాక్ పాయింట్ల దగ్గర పెట్టిందో ఆ ఇసుకనైనా కనీస ధరకు ఇవ్వాల్సింది. అలా ఇవ్వడం లేదు కొన్ని ప్రాంతాల్లో. ఇప్పటికీ కూడా టన్నుకు 1200, 1300, 1400 వసూలు చేయడంపైనే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల 500, 600 కూడా వసూలు చేస్తున్నారు. మరి ఉచితమని మీరు ఎలా అంటున్నారు అన్న ప్రశ్న వస్తుంది. దానికి సూటిగా సమాధానం చెప్పాలి. కానీ మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ ట్రాక్టర్ ఉంటే నదుల దగ్గరికి వెళ్ళండి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండిలో తెచ్చుకోండి, ఇంకా కావాలంటే నెత్తిన పెట్టుకొని రండి,
నేనే మీ ఇంట్లో పొలం ఉచిత ఇసుక అంటే ఏమన్నా మీ ఇల్లు కట్టిస్తామన్నామా, మీ ఇంటి దగ్గరికి తెచ్చి పోస్తామన్నామా, మీ పొలం పనులు చేస్తామని చెప్పామా అన్నట్టుగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం మాత్రం ఇది సరిగా అడ్రస్ చేయడానికి ఇది రాదు. ప్రజల్లో అనుమానాలు ఉన్నప్పుడు వాటిని సూటిగా స్పష్టంగా అడ్రస్ చేయాలి, కానీ మళ్ళీ తప్పుదారి పట్టించేలాగా చేయకూడదు. అంటే ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు, సొంత ట్రాక్టర్లు ఉన్న వాళ్ళందరూ ఇసుక కోసం నేరుగా నదుల దగ్గర పోతే రాణిస్తారా? ఆ వ్యవహారాన్ని ప్రభుత్వం నడవనిస్తుందా? లేదు కదా. జీవో ప్రకారమే ప్రభుత్వం నిర్ణయించిన పాయింట్ల దగ్గరికి వెళ్ళి అడ్రస్ ఇచ్చి, ఆధార్ కార్డు ఇచ్చి, వాహనం నెంబర్ ఇచ్చి ఆ ఫీజు కట్టి తెచ్చుకోవాలని చెప్పారు. మరి నేరుగా పోయి తెచ్చుకోండి అని ఎలా అంటున్నారు? కాబట్టి ఈ గందరగోళాన్ని మరింత పెంచకుండా సూటిగా ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది ప్రభుత్వం నుంచి.